నా పేరు నాగశేష అండి. నేను సోమవారం అంగన్వాడీ సెంటర్ నుంచి వచ్చాను ఇక్కడికి. ఈ జ్ఞానజ్యోతి 120 రోజులు ట్రైనింగ్. ఇది సంవత్సరానికి 40 రోజులు చొప్పున ట్రైనింగ్ తీసుకోవాలనేసి, అందులో ఆన్లైన్ 22 రోజులు, ఆఫ్లైన్ 18 రోజులు ట్రైనింగ్ ఉంటుంది ఇది అని మాకు స్టార్టింగే వివరంగా చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ ట్రైనింగ్లోనే అంటే ఎప్పుడు కూడా ప్రీ స్కూలు చెప్పినప్పటికీ ఈ ట్రైనింగ్లో మేము కొత్తగా నేర్చుకునేవి ఇప్పుడున్న ఆధునీకరణ పద్ధతిలో చాలా ఎఫెక్టివ్గా ఈ శిక్షణ అనేది మాకు నేర్పించడం అనేది జరిగింది. ఈ శిక్షణలోని కూడా చాలా క్రమశిక్షణతో సమయపాలన పాటిస్తూ క్రమశిక్షణతో ఈ శిక్షణ అనేది మాకు ఎవరైతే టీచర్స్గా వచ్చారో వాళ్ళు మాకు చెప్పడం అనేది జరిగింది. నేర్చుకున్నప్పుడు కూడా వాళ్ళు చెప్పే విధానం చూసి కూడా మేము చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలని కుతూహలంతో అందరూ కూడా ఏదైతే ఫస్ట్ రోజు క్లాస్ చెప్పారో ఆ క్లాసుని అనుసరించి దాన్ని మళ్ళీ డెమో చేయడం ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్గా, అంటే చెప్పే విధానంలోని కూడా మాకు నేర్చుకోవాలని కుతూహలం అనేది కలిగింది. అయితే ఇందులో ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే నిపుణ భారత్ అనే దీని ప్రోగ్రాంలోని ఏదైతే సర్వతోముఖ అభివృద్ధులు ఉన్నాయో ఈ అభివృద్ధుల గురించి చాలా చక్కగా నేర్చుకున్నాం. ఈ అభివృద్ధులు ఒక పిల్లవాడి మీద ఈ అన్ని అభివృద్ధుల్లోనే కూడా ఎఫెక్ట్గా చెప్పగలిగితే భవిష్యత్తులో ప్రీ స్కూల్ పెంచుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది గ్రహించాము. అలాగే వాళ్ళ అభివృద్ధికి కూడా మనం వాళ్ళకి సహకరించేలాగా కూడా మనం చెప్పడం అనేది జరిగింది. అలాగే సామాజిక అంటే గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కూడా భాగస్వాములు చేయడం ఎలాగో, అలాగే మన అంగన్వాడీ సెంటర్లోని కార్యక్రమాలు మనం ఎలా మొదలు పెట్టాలి సాల్ట్ ప్రోగ్రాం ద్వారా, అలాగే మనం సమూహాలుగా సమావేశాలు ఏర్పాటు చేసి ఆ సమావేశాల్లోని ఈసీసీఏ ఎలా చేయాలి, అలాగే మనం ఎడ్యుకేషన్ కోసం వాళ్ళకి ఎలా సమావేశాలు జరపాలి, అలాగే మనకి ఆర్ఎల్ఎం ద్వారా అంటే మనం రిమోట్ లెర్నింగ్ మెసేజ్ గ్రూపులు క్రియేట్ చేసి ఆ గ్రూపుల ద్వారా మనం ఏదైతే ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఏదైతే అందిస్తున్నామో అంగన్వాడీ సెంటర్లో దాన్ని మెసేజ్ ద్వారా మనకి పైనుంచి వచ్చే మెసేజ్లు ఏ రోజు చెప్పవలసింది ఆ రోజు వీడియోని గ్రూపుల ద్వారా కొన్ని గ్రూపులు 3-2+ గ్రూపు, అలాగే 4+ అలా గ్రూపులుగా మదర్స్కి కూడా గ్రూపులుగా చేసి ఆ పిల్లలు చేసే నైపుణ్యాలని ఆ గ్రూప్లోని మనం షేర్ చేసి వాళ్ళు కూడా ఇంటి దగ్గర అవి తెలుసుకొని ఆ తల్లులు కూడా భాగస్వాములు చేయడం కోసం ఈ గ్రూప్ అనేది క్రియేట్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది. చాలా మంచి విషయాలు నేర్చుకున్నాం. ఈ 6 రోజుల ట్రైనింగ్లోని కూడా మేము చాలా చక్కగా నేర్చుకున్నాం. ఇవి అంగన్వాడీ కేంద్రాల్లోని మేము వెంటనే వెళ్ళి అమలు చేయడానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం. అందరూ కూడా అమలు చేసినట్టయితే భవిష్యత్తులోని మన మంచి పిల్లల్ని తీర్చిదిద్ది వాళ్ళకి సమాజంలోని మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఇదొక పునాది అనేది మేము తెలుసుకున్నాం. మా వంతు బాధ్యత ఇదివరకు కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా తెలుసుకునే అవకాశం ఈ ట్రైనింగ్ ద్వారా మాకు కల్పించారు. మాకు ఈ టీచర్ చెప్పిన వాళ్ళందరికీ, అలాగే మాకు ఇక్కడ స్కూల్ వెన్యూ కూడా ఇచ్చిన మాస్టర్లకి అందరికీ కూడా మా అంగన్వాడీ టీచర్స్ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.